పిలవకుండానే వీళ్ళందరినీ కూడా ఓకే చేశారు, ఈ కమిషన్లు అందాయి, ఇట్లాంటి వివరాలన్నీ కూడా ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన సమాధానంలో కనపడలేదు. ఆయన ఏ విషయం మీద హౌస్ కమిటీకి రిఫర్ చేశారు, ఏంటి ఏ అంశాలు తెలుసుకున్నారు అనే విషయాలు కూడా అక్కడెక్కడ స్పష్టత లేదు. అంటే ప్రభుత్వం దీని మీద హోంవర్క్ చేయలేదనేది నాకైతే అనిపిస్తుంది. ఓకే, గుడ్ మార్నింగ్ చిన్నపరెడ్డి గారు. ఏంటి మరి శాసన మండలిలో ఇచ్చినటువంటి సమాధానం ఈరోజు వైసీపీ భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది మీ పార్టీ. ఏంటంటే అవినీతి జరగలేదు, అవినీతి జరగగానే అవినీతి జరిగిపోయిందని చెప్పేసి భారీ ఎత్తున గగ్గోలు పెట్టారని. ఇంకోటి ఏంటంటే 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ మొన్నటి వరకు 400 కోట్లు ఖర్చు చేశారు, సో మంత్రి రోజాను వెంటనే అరెస్ట్ చేసి లోపలేసేయాలని చెప్పేసి కూటమికి సంబంధించిన పార్టీ నాయకులు చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమంటారు దీని మీద, మీ వర్షన్ ఏంటి? సార్, ప్రెగ్నెంట్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్, ఈ 9 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఒక కొత్త ప్రోగ్రాం తీసుకున్నట్టుగానే, అంటే ఒక సంక్షేమ పథకాన్ని విడుదల చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, వీళ్ళు ప్రతిరోజు డైవర్ట్ పాలిటిక్స్ కోసం రోజు ఒక ఇష్యూని తీసుకోవటం, ఉన్న అబద్ధాలు లేని అబద్ధాలు మొత్తం కలగలిపి కుట్టలుగా ఆడేయటం, వాటిని ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా, వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయటం, ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయటం, ఇది వీరు చేసేటటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే రోజా గారిని అరెస్ట్ చేయాలి. రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆమె ఎక్కువగా మాట్లాడుతూ ఉంది, ఆమె విమర్శిస్తూ ఉంది ప్రభుత్వాన్ని అన్న దాంతో రోజాని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, రోజా మంత్రిత్వ శాఖలో ఏం చేసింది అనేది మొత్తం వెతుకులాట మొదలుపెట్టి 9 నెలల కాలంగా ఏం వెతికారయ్యారంటే, క్రీడల శాఖ మంత్రిగా ఆమె ఆడుదాం ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఆ క్రీడల శాఖ ద్వారా నడిపించడం జరిగింది. ఆ క్రీడల శాఖ ద్వారా జరిగిన దానికి 400 కోట్లతో చేశారు, 500 కోట్లతో చేశారు, అసలు రాష్ట్రాన్నే నాశనం చేసేదని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి వారికి నిన్న నోటికి తాళం వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఏంటయ్యానంటే, అసెంబ్లీలో ఒక రకంగా మాట్లాడతారు, కౌన్సిల్లో ఒక రకంగా మాట్లాడతారు. కౌన్సిల్లో 3 ఎమ్మెల్సీలు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అక్కడ ఇచ్చింది 119 కోట్ల 39 లక్షల రూపాయలు మాత్రమే. ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి వాడారని, అది దేనికి వాడారు, ఎందుకు వాడారని స్పష్టంగా ప్రతిదీ బిల్లులతో సహా ఉన్నటువంటి లెక్కలు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అవినీతికి తావు లేకుండా ప్రతిదీ కూడా స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఉన్నటువంటి వాస్తవాలన్నిటిని కూడా చెప్పుకుంటూ కొత్త కాన్సెప్ట్లన్నీ పెట్టి ఒక శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి చెక్క క్రికెట్ బ్యాట్లతోటి ఆడేటటువంటి కిడాబి అని ఆనంద్ అని చెప్పేసి ఆ కుర్రోడు క్రికెట్ స్థాయి నుంచి, గల్లీ స్థాయి నుంచి ఈరోజు తమిళనాడుకి సంబంధించినటువంటి సంస్థలో ఆడేటటువంటి స్థాయికి ఒక మట్టిలో మాణిక్యాన్ని బయటికి తీసామని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పడానికి ఎంతో మంది బ్రాండ్ అంబాసిడర్లతోటి వారందరినీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి కార్యక్రమాన్ని వీరు సహించలేక ఈ రోజు రోజాని అరెస్ట్ చేయాలి ఏదో రకంగా అని దాని మీద విచారణ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. కౌన్సిల్లోనేమో 1,19,000 కోట్లు. ఇంకోటి చిన్నపరెడ్డి గారు, సరే ఇప్పుడు అక్రమాలు అవినీతి జరిగింది అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇంకొక విమర్శ ఏంటి అంటే, ఆడుదాం ఆంధ్రకి సంబంధించి మీరు పెట్టినటువంటి క్రీడలకు సంబంధించి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేటటువంటి పరిస్థితి జరగలేదు. కేవలం ఈ పార్టీ యువతని ఆకర్షించి ఈ డబ్బుతోటి యువత ఓట్లను రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది ఒకటి. రెండవది వచ్చేసి ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల గ్రౌండ్లన్నీ కూడా, అంటే దాదాపు 49-47 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, నగర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నీ కూడా ఆక్యుపై చేసేసి, అంటే అది ఆడుదాం ఆంధ్ర పేరుతో రిజర్వ్ చేసేసామని చెప్పేసి రెంట్లు కట్టేసి బయట ఒక బోర్డు పెట్టేసి లోపల కార్యక్రమాలు అయిపోయినా కూడా 47 రోజులు మీ దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇతర పార్టీలు ఏదైనా కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా సరే గ్రౌండ్లు అందుబాటులో లేకుండా చేశారు. సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం జరిగింది. ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, వైసీపీ ఆంధ్రతో ఆడుకుంది అనేటటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. దీని మీద మీ సమాధానం ఏంటి సార్? అదే చెప్తా ఉంది,
మట్టిలో మాణిక్యాన్ని బయటికి తీసాం. ఒక కిలాడి ఆనంద్ అని చెప్పేసి కుర్రాడిని, గల్లీ ఆటలు ఆడి క్రికెట్ చెక్క బ్యాట్లతోటి ఆటలాడే కుర్రాడిని బయటికి తీసినటువంటి వాస్తవాన్ని ఒక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే బొచ్చెడు కార్యక్రమాలు సార్, బొచ్చెడు మందిని బయటికి తీసినటువంటి పరిస్థితి. ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రాండ్ అంబాసిడర్ని పెట్టి దాదాపు 46 రోజులు ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖల్ని మార్చడం కోసం, ఆ క్రీడా విధానానికి సంబంధించినటువంటి భారతదేశానికి పరిచయం చేయటం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇదేం మేము హామీ ఇచ్చినటువంటి కార్యక్రమం కాదు. యూత్ ని ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా పోవాలని ప్రతి సంవత్సరం కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసం ఏదో తెలుగుదేశం వాళ్ళు మీటింగులు పెడతానంటే మీటింగులు కాడ జనం వచ్చే వాళ్ళు లేరు. వాళ్ళు మీటింగులకు అప్లికేషన్ పెట్టారు సార్. ఎక్కడన్నా ఒక్క అప్లికేషన్ పెడితే ఈ అప్లికేషన్